బాగున్నారా అండి? ఏం లేదండి, పాస్తా చేస్తున్నా. పాస్తా చూపిద్దా అని మీకు 2 మోడల్స్ పాస్తా అండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేయాలి, కొద్దిగా సాల్ట్ వేయాలి, పాస్తా అయిపోతుంది. అందులో వేసేదేమో టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, ఎగ్స్ కూడా వేస్తానండి. 2 ఎగ్స్ వేస్తా. ఆ పాస్తా చేస్తున్నాం కదండి, పాస్తా ఏమంటే మిల్క్ కూడా తాగుతాం. ఆ మిల్క్లో ఈ పౌడర్ వేసుకుంటామండి. ఈ పౌడర్ వేస్తాం, ఆ మిల్క్లో ఈ పౌడర్ వేసుకుంటాం. ఈ పౌడర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మా మెడికల్ షాప్లోనే దొరుకుతుందండి, షిఫా మెడికల్. నేను ఫోన్ నెంబర్ పెడతా అండి. ఇది మిర్యాలగూడ వరకే నేను చెప్పేది, మిర్యాలగూడ వరకే చెప్పేది. ఇక్కడ దొరుకుతుందండి, షిఫా మెడికల్లో దొరుకుతుంది. ఫోన్ నెంబర్ పెడతా అండి. హెల్దీ 8 ఇయర్స్ పాపాల దాకా తాగొచ్చు. 8 ఇయర్స్ పాప కాడి నుంచి మొదలు. ఇంకోండి పాస్తా వాటర్ అన్నీ ఒప్పేసిన అండి. ఇందులో 2 రకమ్స్ వేసిన పాస్తాలో. ఇంకో ఇలా ఆయిల్ వేసిన అండి, ఆయిల్ వేసిన, ఆనియన్ వేసిన, కనపడుతుందా అండి, టమాటాలు, క్యాప్సికమ్, క్యారెట్ కొద్దిగా వేయించినాక చూపిస్తానండి. వేయించి చూపిస్తాను. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొద్దిగా కారం వేస్తున్నానండి. ఉప్పు వేసిన, కారం వేస్తున్నా. కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తానండి. కొద్దిగా ధనియాల పొడి వేస్తాం. ధనియాల పొడి, కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. ఎగ్స్ వేస్తా ఇందులో. ఇప్పుడు ఎగ్స్ అండి వేస్తున్నా. ప్లీజ్ పక్కన పాస్తా మసాలా అండి, పాస్తా మసాలా వేస్తున్నా. ఇంకో పాస్తా మసాలా వేస్తున్నా. ఇది టమాటా రెడ్ చిల్లీ సాస్ అండి, ఇది కొద్దిగా వేస్తున్నా టేస్ట్ కోసం. ఈ పాస్తా మసాలా పెద్ద ప్యాకెట్ కూడా చూపిస్తానండి. మీరు తెచ్చుకోవాలనుకుంటే ఇంకో ఇలా తెచ్చుకోండి. ఇందులో ప్యాకెట్స్ ఉంటాయండి, ఇలా ప్యాకెట్స్ ఉంటాయి. మనం అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే కుదరదు కదా, ఇవి పెద్ద ప్యాకెట్లో చిన్న ప్యాకెట్స్ ఉంటాయండి. ఇంకో రేట్ కూడా చూపిస్తాం, 190 రూపీస్ అండి. తెచ్చుకోండి. ఇంకోండి చెప్పండి, టమాటా ఇది కూడా ఇస్తున్నా. ఇవన్నీ టేస్ట్ కోసం అండి, వేసేస్తున్నానండి. పాస్తా వేస్తున్నా. ఇది డార్క్ సోయా సాస్ అండి, ఇది కొద్దిగా వేస్తున్నా. ఎక్కడైనా దొరుకుతుందండి ఇది, డీమార్ట్లో దొరుకుతుంది, కిరాణం షాప్లలో కూడా, పెద్ద కిరాణం షాప్లలో దొరుకుతుందండి. తెచ్చుకోండి. మీకు ఇష్టం ఉంటేనేనండి, మాకు ఇష్టం కాబట్టి మేము తెచ్చుకున్నాం. మీకు ఇష్టం ఉంటే తెచ్చుకోండి. అయిపోయిందండి. నీ టేస్ట్ ఇందులో ఒక ప్లేట్లో తీసుకున్నా, నేను టేస్ట్ చూసి చెప్తా. ఇది డిన్నర్లో అయినా లైట్ ఫుడ్గా బాగుంటుందండి పిల్లలకి.
నిజంగా సూపర్గా ఉందండి. మీరు ఒక్కసారి చేసుకొని తినండి. మీ పిల్లలు అయితే డైలీ అడుగుతారండి. ఇంట్లోనే కదండి, మన ఆయిల్, మన కుకింగ్, మన చేతితో చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాగుందండి. బాయ్.